గంగవరంలో నిర్వహించిన జనసేన ప్రచార సభకి ముఖ్య అతిథిగా జనసేన విశాఖ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సమస్యల కోసం తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ గెలుపు ప్రజలకే సొంతమవుతుందని, కావున మిమ్మల్ని మీ భవిష్యత్తుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని అన్నారు. ఈ సమావేశంలో గంగవరంలో ఉన్న సమస్యల మీద పవన్ కళ్యాణ్ గాని లేకుంటే తాను గాని బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ, సిఐటియు స్టేట్ కార్యదర్శి నరసింగరావు మరియు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఈ భారతదేశం యొక్క మ్యాప్లో ఉంది అంటే దానికి కారణం ఒక మత్స్యకారుడు అని నేను చెప్తున్నాను. దానికి ఎలా అని నేను చెప్తాను. అది 1971వ సంవత్సరం భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో గాజీ అనే ఒక యుద్ధ నౌకను తీసుకొచ్చి పాకిస్తాను, అప్పుడు ఒక మత్స్యకారుడు అది గమనించి దీన్ని ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తూ వస్తుంటే మన విశాఖపట్నంలోని సంపత్ వినాయక్ మందిర్ దగ్గర ఒక నేవీకి చెందిన ఒక ఆఫీసర్ వెళుతూ పూజ చేయడానికి అక్కడ ఆగితే మన మత్స్యకారుడు వచ్చి ఆ నేవీ ఆఫీసర్కి చెప్పారు, బాబు ఆ పడవ ఏదో అక్కడ ఉంది, ఒక రకమైన విచిత్రమైన శబ్దం నాకు వినిపిస్తుంది, నేను వేటకు తీసుకువెళ్ళడానికి వెళ్ళినప్పుడు అటువంటి సబ్మెరైన్ ఏదైతే ఉందో దాన్ని ముంచి పడేశారు, లేకుంటే విశాఖపట్నానికి అంతా కూడా ప్రమాదం వచ్చేది. కాబట్టి విశాఖపట్నాన్ని రక్షించిన వాళ్ళు మన మత్స్యకారులు. కాబట్టి అటువంటి మత్స్యకారుల పరిస్థితి, తలుపు తెరవగానే ఒక 5 సెంటీమీటర్ల మందంలో మీ ఇంటిలో ఉన్న కాలుష్యాన్ని నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇక్కడ పోర్టు అధికారులతో కూడా చర్చించాను నేను. కాబట్టి అటువంటి మత్స్యకారులు మనం చూడాలనుకుంటారు, సముద్రాన్ని చూడాలనుకుంటారు, కానీ వారిని ఆ సముద్రం నుంచి దూరం చేసి ఒక 20 అడుగుల గోడలు కట్టి ఆ సముద్రాన్ని ఆ అంతు చూసే ఉద్దేశంలోనే ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా, నన్ను పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ నామినేషన్లు మేము వేశాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేమిద్దరము గెలిచామంటే ప్రజలందరూ గెలిచినట్టే అని మేము అనుకుంటున్నాము. ఈ ఎన్నికలు నాయకులను ఎన్నుకోవడానికి కాదు, ఈ ఎన్నికలు ప్రజలు గెలవడానికి ఎన్నికలు అని నేను చెప్తున్నాను అన్నమాట. ఈ ఎన్నికల్లో మనం గెలవాలి, ప్రజలంతా గెలవాలి, అప్పుడే సరి అయిన ప్రభుత్వం వస్తుందన్నది మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. అందువల్ల ఆయన అడిగారు, ఈ సమస్యలు తీస్తున్నట్టు మీరు కేవలం మాతో మాట్లాడతారా, మీరు ఏదైనా మాకు చెప్పేటప్పుడు, ఆశ్వాసనం ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే చూసి విసిగిపోయాడు. 2000 మేము జట్టి కట్టేంత వరకు భృతి ఇస్తాము అని చెప్పిన వాళ్ళు 2008లో ఈ భృతిని మానేశారు. జట్టి ఎక్కడుంది జట్టి? లేదు. కానీ మన భృతిని ఆపేశారు. చూడండి, అంటే మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికైతే బ్రహ్మాండమైన అగ్రిమెంట్లు చేసుకుంటారు, ఒకసారి అగ్రిమెంట్ చేయగానే మిమ్మల్ని మర్చిపోతారు. అటువంటి ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నాయి. వీటికి పరిష్కారం కావాలంటే కేవలం అది జనసేన. గంగవరం గ్రామంలో పెద్దలు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి మరి జేడీ లక్ష్మీనారాయణ గారు గంగవరం ప్రజల యొక్క సమస్యలను ఆల్రెడీ తెలుసుకున్నారు. ఆయన గంగవరం గ్రామానికి వచ్చి అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా మరి జనసేన యొక్క సిద్ధాంతాలను ఇచ్చి ఈరోజు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అదే పనిగా ఈరోజు గంగవరంలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయన నోటీస్ చేసి తక్షణమే ఆయన పార్లమెంట్కి వెళ్ళిన వెంటనే గంగవరం ప్రజల కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన చాలా కృషి చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే మాటని ఈరోజు గంగవరంకి వచ్చి ప్రజలందరి మధ్యలో మాట ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక సీఎం క్యాండిడేట్గా జనసేన పార్టీ అధినేత
పవన్ కళ్యాణ్ గారి గాజువాక నియోజకవర్గంలో పోటీ చేయడం గంగవరం 4 గ్రామాల ప్రజలు తీసుకున్న ఎంతో పుణ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గంగవరంలో దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి అయితే ఒక నియోజకవర్గం ఎలా ఉంటుంది, ఒక రాష్ట్రాన్నే బాగు చేయగలిగే వ్యక్తి ఆ నియోజకవర్గం ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించగలడు ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. రాత్రింబవళ్ళు మన హక్కుల కోసం ఆ రోజు నిలబడ్డాం. కానీ ఆనాడు ప్రభుత్వాలు ఏకమైపోయి కేంద్రంలో రాష్ట్రంలో మనకు అన్యాయం చేశాయి. దానివల్ల ఒక ప్రైవేట్ పోర్ట్ అనేటువంటిది వచ్చింది. స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ పోర్టే కానీ కట్టి ఉంటే కేవలం 2 జట్టీలు ఉండేది కాదు, ఈ దుమ్ము ధూళి ఉండేది కాదు. ఈ రోజు ఇక్కడ నుంచి ఎన్టీపీసీ వరకు కూడా వెళ్ళేటువంటి ధర్మల కేంద్రాలకి మిలియన్ టన్నులు బొగ్గు అనేటువంటిది ఇక్కడికి వస్తా ఉంది. అందువల్ల ఆ ధూళితో మనం ఇక్కడ బతకడానికి కూడా అవకాశం లేకుండా పొగబెట్టి బొమ్మన్నట్టు మనల్ని పారిపోవాలని చూస్తామన్నారు. వాళ్ళని తరివి కొట్టి వాళ్ళే పారిపోవాలా లేదా మనకి ఇక్కడ శాశ్వతంగా